వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మరియు కాకినాడ సబ్ డివిజన్ ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మానిష్ ఐపీఎస్ సూచనల అనుసరిస్తూ 23/12/2025 తేదీ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో పిఠాపురం సర్కిల్లోని పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగ్గయ్య చెరువు, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, బస్టాండ్, మార్కెట్ యార్డు పరిసరాలలో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు పిఠాపురం సబ్ ఇన్స్పెక్టర్, స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు క్విక్ రెస్పాన్స్ టీం బలగాలతో విజిబుల్ పోలీసింగ్ మరియు ఏరియా డామినేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక జగ్గయ్య చెరువు ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశాలు మరియు నిర్లిప్త ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి బహిరంగ మద్యపానం మరియు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా పోలీసింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జగ్గయ్య చెరువులోని స్థానికులతో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వారు మాట్లాడుతూ, బయట వ్యక్తులకు ఇల్లు అద్దెకు ఇచ్చేటప్పుడు వారి గురించి పూర్తి వివరాలు సేకరించి మరియు వారి సంబంధిత గుర్తింపు కార్డులను తీసుకుని మాత్రమే అద్దెకు ఇవ్వవలసిందిగా సూచించినారు. మద్యం, పేకాట మరియు చెడు వ్యసనాల వలన కలుగు ఆర్థిక, నైతిక నష్టాలను స్థానికులకు వివరించారు. పోలీస్ బలగాలు ఫుట్ పెట్రోలింగ్ చేయడం వల్ల తమ ప్రాంతంలో ఆకతాయిలు అదుపులో ఉంటారని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. తిరుగుతుంది, పెట్రోలింగ్ తిరుగుతుంది, ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉంటాం. అలాగే మీకు ఎస్ఐ గారి నెంబరు, తర్వాత పోలీస్ స్టేషన్ నెంబర్ తెలియదు అనుకో, 112 కాల్ చేయాలి. అలాంటివి కాల్ చేసి ఆ ఫోన్ చేసినటువంటి నెంబర్ కూడా ఇప్పుడు మీ ఏరియాలో ఆ పక్కన ఎప్పుడు ఇంట్లో నీ నెంబర్ లేకుండా తాళం తీసి ప్యాకెట్ ఆడేస్తూ ఉంటాం. ఆ ప్యాకెట్లో ఆడేటప్పుడు డబ్బులు అయిపోయినాయనుకో, ఆ పక్కింట్లో కూడా దూరి దొంగతనాలు చేస్తూ ఉంటారు. దొంగడు ఎక్కడి నుంచో వస్తాడంటే పెద్ద కొమ్ములు, ఇంత లావు, ఇంత మీసాలు ఏముందో కూడా మనకు ఉంటాం. మరి అలాంటిది నువ్వు ఫోన్ చేసి చెప్పాలి. నీ నెంబరు గోప్యంగా ఉంచుతాం, అంటే ఎవరికే చెప్పాం, నువ్వు చేసినట్టుగా కూడా ఏమి చెప్పాం. కానీ చెప్పాల్సిన బాధ్యత నీది పౌరుడిగా. నీ జగ్గయ్య చెరువు మంచిగా ఉండాలి, జగ్గయ్య చెరువు మంచి పేరు తీసి రావాలి, పిఠాపురం మంచి పేరు రావాలని చెప్పవలసిన బాధ్యత మీకు ఉన్నదన్నమాట. మీరందరూ చెప్తే నేను చేయగలను, మీరందరూ కూడా చేసి పెడతానమ్మా. థ్యాంక్ యూ. ఇది చూస్తాను. మన జగ్గయ్య చెరువు వెంటకొచ్చినటువంటి వల్ల మీ పేరు పోతుంది. ఓన్ హౌస్ పాపం బాగానే ఉంటున్నారు. ఇచ్చేటప్పుడు కూడా మనం ఆధార్ కార్డు చూసుకోవాలి, ఎక్కడెక్కడి నుంచి వస్తారు, ఏదో డబ్బులు వస్తున్నాయనేసి కొనేసి రెంట్ తీసుకోవడానికి వాళ్ళ వల్ల మనకి కొన్ని మిస్టేక్స్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఆ పక్కన ఒకటి కేసులు అవుతున్నారు, పిల్లలు కూడా చెడిపోతున్నారు, ఎవరు ఉంటున్నారు. అలాంటివి జరగకుండా చూసుకోవాలి, మీరే చూసుకోవాలి. అందులో చదువుకునేటువంటి వాళ్ళు చదువుకోవాలి. అట్లా రెంట్ ఇచ్చేటువంటి వాళ్ళు మొన్న కూడా చెప్తాను. అంతకుముందు కూడా నేను ఇక్కడ కాకినాడ చెక్ చేసాను కదా, అది కూడా ఒక 20 గోళ్ళు 30 గోళ్ళు సీట్ చేసి పట్టింది. అది ఎవరికి మడితే వాళ్ళకి రెంట్కి ఇచ్చేస్తున్నారు. అందుకని కొత్త వ్యక్తులు ఎక్కువగా వచ్చేసి ఇక్కడ షెల్టర్ తీసుకుంటున్నారు. కొత్త వ్యక్తులు ఇక్కడ కాపురం ఒకడు వల్ల ఇంకొకడు బయలుదేరి దాని గురించి
ఏదైతే మనం రెంట్కి ఇచ్చేటప్పుడు ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఇవ్వాలి. వ్యక్తులు వచ్చి మీరు అలాగే అన్నప్పుడు ఇంకొకరు సెల్ ఫోన్లో అవి ఉంటున్నాయి. అవకాశం ఉంటే ఏ టైం కాబట్టి ఫోటోలు తెస్తా ఉన్నాను వాళ్ళు మీరు అన్నట్టుగా. ఇప్పుడు సీసీ ఫుటేజ్ మన కాలేజ్ సెంటర్లో ఉంది, అక్కడ కూడా ఉన్నది. అవకాశం ఉంటే కనుక డోనర్ని చూసి ఇక్కడ కూడా అదే ఇప్పుడు కూడా పదే ఏంటంటే కనుక జగ్గ చెరువులు బాగా ఓపెన్గా తాగేస్తున్నారు. తర్వాత జగ్గ చెరువులు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇల్లు అద్దెకి తీసుకుని వ్యాపారాలు చేస్తున్నారు. ఆ వ్యాపారాలు మంచి వ్యాపారాలు ఉండొచ్చు, చెడ్డ వ్యాపారాలు ఉండొచ్చు, ఆ వ్యాపారాలు చేస్తున్నారు. అలాగే మనం కూడా ఇక్కడ ఇది తమిళనాడు వాళ్ళకి ఒకరికి అద్దెకిచ్చారు, వాళ్ళని అరెస్ట్ చేసుకొని తర్వాత ఒకసారి ఏమో ఎలక్ట్రికల్ పని చేసుకుంటే వెస్ట్ గోదావరి నుంచి వచ్చారు. వాళ్ళే తాగి కొట్టుకుంటే ఒక కాలనీ ఇచ్చారు. ఆ కాలనీలోకి ఎక్కువగా రెంట్కి వచ్చి ఉండేటువంటి వాళ్ళు వ్యక్తులు కొంచెం ఎక్కువగా అవుతూ ఉన్నారు. ఈ రెంట్కి ఇచ్చేటప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే ఆధార్ కార్డు తీసుకోండి, వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు అనేటువంటి వాళ్ళ అడ్రస్ క్లియర్గా ఉండాలనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. గతంలో కూడా ఈ ఏరియా అంతా కూడా కాకినాడ గొల్లప్రోలు టోల్ ప్లాజా దగ్గర జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారి ఆదేశానుసారం, అలాగే మా ఏఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా గత వారం రోజుల నుంచి కూడా ఈ నైట్ 11 o'clock నుంచి మార్నింగ్ 3 o'clock వరకు వెహికల్స్ అన్నీ కూడా చెక్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ వాష్ అండ్ గో ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు ప్రతిరోజు కూడా డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తున్నటువంటి వెహికల్స్ ఒక 4-5 కేసులు రిజిస్టర్ చేయటము, వాళ్ళందరికీ కూడా ఫైన్ కోర్టులో ఇంపోజ్ చేయించుకోవటం అనేటువంటి కూడా జరుగుతుంది. అంటే ఖచ్చితంగా డ్రింక్ చేసి డ్రైవ్ చేసేటువంటి వ్యక్తుల్ని కంట్రోల్ చేయడానికి జిల్లా ఎస్పీ గారు మా జిల్లాలో ఉన్నటువంటి చెక్ పోస్టులన్నింటిలో కూడా ఖచ్చితంగా రోజు ఈ పీటీ సిబ్బంది అలాగే క్యూఆర్టీ టీంను కూడా ఉపయోగించి ఈ డ్రంక్ డ్రైవ్ అనేటువంటిది చేయించడం జరుగుతుంది. అలాగే ఎర్లీ అవర్స్లోని అంటే ఏదైతే మనం 2 గంటల నుంచి 1 గంట వరకు ఈ మధ్యలో కూడా ఎక్కువగా నిద్రపోతూ ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళ ముఖం కడిగించి వాళ్ళని మళ్ళీ డ్రైవ్ చేసేటువంటి విధంగా చేయడం వల్ల కూడా మనకి ఈ యాక్సిడెంట్స్ అనేటువంటివి కొంచెం తగ్గుముఖం పడుతుందనేటువంటి ఉద్దేశంతో ఖచ్చితంగా జరుగుతుంది అన్నమాట. అలాగే ఎక్కువగా ఈ శీతాకాలం కాబట్టి వింటర్ సీజన్లో ఎక్కువగా మంచు పడటం, వాళ్ళందరూ కూడా మంచు పడ్డప్పుడు ఈ చెక్ పోస్టుల దగ్గరే వెహికల్స్ పక్కన పెట్టించడం అనేటువంటిది కూడా చేస్తున్నారు. దీనివల్ల ఎక్కువగా ఉపయోగాలు కనపడుతున్నాయి. అలాగే హైవే మొబైల్ ఖచ్చితంగా ఏదైతే మా పిఠాపురం సర్కిల్ ఏరియాలో ఎక్కడైతే మా ఉన్నటువంటి ఒక 15 కిలోమీటర్ల స్ట్రెచ్లోని నిరంతరం కూడా ఎక్కడైతే గొల్లప్రోలు ఎంట్రవెన్స్ కానీ సత్తమ్మ తల్లి టెంపుల్ ఏరియా నుంచి మన చిత్రాడ ఎండింగ్ తిమ్మాపురం వరకు కూడా నిరంతరం కూడా ఈ వెహికల్ వెళుతూ రోడ్డు పక్కన ఇరువైపులో ఉన్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా రోడ్డు మీద ఉంటే కూడా పక్కకు పెట్టించడం, లేకపోతే ఎక్కడైతే మన వెహికల్ లారీ బే ఉన్న దగ్గర కానీ అలాగే బస్సు బే ఉన్న దగ్గర కానీ బస్సులు పెట్టించటము,
వెహికల్స్ అన్నీ కూడా చేయటం వల్ల యాక్సిడెంట్స్ కొంచెం తగ్గుముఖం పట్టినాయి అనేటువంటిది కూడా మేము చెప్పగలుగుతున్నాం.